ఓరుగల్లు వాసుల విమానాశ్రయ చిరకాల వాంఛ తీరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మామునూరులో విమానయాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వరంగల్ నుంచి ఎయిర్పోర్ట్ సర్వీసులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. నిజాంకాలం నాటి మామునూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు మామునూరు ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని జీఎంఆర్తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. జీఎంఆర్ అంగీకారం తెలపడంతో విమానాశ్రయం పనులు చేపట్టేందుకు పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టాలని ఎయిర్పోర్ట్ అథారిటీని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ఇప్పటికే ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు 205 కోట్ల నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే జీవో విడుదల చేసింది. ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డిపిఆర్ను సిద్ధం చేయాలని ఎయిర్పోర్టు అథారిటీకి రోడ్లు భవనాల శాఖ లేఖ రాసింది. ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో 698 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిలో రన్వే, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నావిగేషన్ ఇన్స్టలేషన్ నిర్మాణాలను చేపట్టనున్నారు. నిజాం కాలంలో మామునూరు నుంచి వాయుదూత్ విమానాలు నడిచేవి. భారత్ చైనా యుద్ధ సమయంలో మామునూరు కేంద్రం కీలక సేవలు అందించింది. దాదాపు 32 ఏళ్ల కిందట మూతపడిన మామునూరు విమానాశ్రయానికి మళ్లీ విమానాల సందడి రానుంది. అప్పుడప్పుడు శిక్షణ ఎయిర్ క్రాఫ్ట్లు నడుస్తున్న ఈ విమానాశ్రయం నుంచి మళ్లీ విమానం ఎగరనుంది. మొత్తానికి 10 ఏళ్లుగా ఊరిస్తున్న విమానాశ్రయ కళ నెరవేరబోతుందన్న తరుణం రావడంతో రేవంత్ సర్కార్కు స్థానికులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ విమానాశ్రయం కేవలం మౌలిక సదుపాయాల కంటే వరంగల్ పరిసర ప్రాంతాల అభివృద్ధికి మార్గం కానుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా వరంగల్ ఎయిర్పోర్టుపై చర్చించారు. నేనే పోయి పర్సనల్గా రామ్మోహన్ నాయుడుని కలిసి వరంగల్కి ఎయిర్పోర్ట్ కావాలని ప్రతిపాదన చేసిందే నేను కదా. తక్కువ పడ్డ భూమిని కూడా భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్కి అప్పచెప్పిందే నేను కదా. వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్కి ఎయిర్పోర్టు ఇచ్చిందే నేనే, భూమి ఇచ్చిందే నేనే, భూసేకరణను క్లియర్ చేసిందే నేనే. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి పదే నివేదికలు ఇచ్చి నిపుణులను తీసుకొచ్చి మొత్తం సర్వే చేపించి రిపోర్ట్ సబ్మిట్ చేసిందే నేను వచ్చినాకనే కదలికి వచ్చింది. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు వరంగల్కి ఎయిర్పోర్ట్ రావాలని, వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని, వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలని ఏది చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము చేస్తున్న పదే మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని అడుగుతుండు కదా హరీష్ కేటీఆర్. ఇందుకోసమే వెళ్తున్నాం. ఇవాళ వచ్చిన అనుమతులని మా ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు సాధించారు. కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నేను వచ్చినాక సాధించిన. నిద్రపోయినారు వాళ్ళు 10 ఏళ్ళు. సో నాకు బేసజాలు చెవు. ప్రధానమంత్రి అయినా కేంద్ర మంత్రులైనా కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినవి తెచ్చుకునేది మా బాధ్యత. మేము మా బాధ్యతను నిర్వహిస్తున్నాం. ఎన్నిసార్లు అయినా పోతాం ఢిల్లీకి. మేము ప్రత్యేక విమానాలలో దుబాయ్లు ఇతర దేశాలకు పోలేదు. మేము లేకపోతే ఢిల్లీకి వెళ్ళి మేము లిక్కర్ దందా చేయలేదు. మేము ఢిల్లీలో పోయి లిక్కర్ దందాలు చేస్తలేం. మేము ఢిల్లీకి పోయి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, అనుమతుల గురించి అందరినీ కలుస్తున్నాం. ఓవరాల్ గా రాష్ట్ర కేంద్ర అధికారుల సమన్వయ ప్రయత్నాలతో వరంగల్ విమానాశ్రయం భారతదేశ ప్రాంతీయ అనుసంధానంలో కీలకంగా మారనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు. సౌమ్య, మొత్తంగా 2007 నుంచి కీలకంగా మామునూరు విమానాశ్రయం అభివృద్ధి చెందాలి, దాన్ని పునర్వినియోగం తేవాలంటూ చేసినటువంటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తిగా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, అదేవిధంగా 150 కిలోమీటర్ల పరిధి లోపల కూడా ఎటువంటి టెర్మినల్స్ అటు డొమెస్టిక్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు పెట్టొద్దంటున్నటువంటి రెండింటి ఒప్పందంలో క్లాజ్ 5.2 క్లాజ్ను కూడా సవరిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇక మామునూరు విమానాశ్రయం త్వరలోనే అమల్లోకి రాబోతుంది. ఇక ఓరుగల్ నుంచి విమానాలు ఎగరబోతున్నాయి. సో మొత్తానికి 2007 లోపల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతోని అప్పుడే అగ్రిమెంట్లు జరిగాయి. మామునూరు విమానాశ్రయాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావాలంటూ కూడా మొట్టమొదటిసారిగా గత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ప్రయత్నం చేసింది. సో ఆ తర్వాత ఫీజిబిలిటీ టెస్టులు నిర్వహించడం, ల్యాండ్ సాయిల్ సంబంధించిన టెస్టులు నిర్వహించడము, అక్కడ ఎయిర్పోర్టు నిర్మాణానికి పూర్తిగా కొంత స్థల సేకరణ చేయాలంటూ కూడా 2008-09లోనే కీలక ప్రయత్నాలు జరిగాయి. 2012-14 లోపే వాస్తవానికి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడ ఎయిర్పోర్ట్ మొదలు కావాల్సి ఉండే, కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావడం, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కూడా ఇప్పటి వరకు దాదాపు సంవత్సరం వరకు కూడా ఎయిర్పోర్ట్ కలగానే మిగిలిపోయిన పరిస్థితి. 2022లో కూడా అప్పటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు దానికి సంబంధించి డిపిఆర్ రిపోర్ట్ పంపిస్తే దానికి సంబంధించి టెస్టులను పంపిస్తామంటూ కూడా కేంద్రం స్వయంగా లేఖ రాసినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. సో మొత్తానికి ఎట్టకేలకు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత త్వరితగతిన జిఎంఆర్ తో ఉన్నటువంటి 150 కిలోమీటర్ల పరిధి లోపల ఉన్న ఆంక్షలు దాన్ని తొలగిస్తూ జిఎంఆర్ తో సంప్రదింపులు జరపడం, ఆ వెంటనే ఆ ఎన్ఓసి క్లియరెన్స్ కేంద్ర ప్రభుత్వానికి పంపడం, అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆమోద ముద్రలు తెలపడంతో ఇక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓన్లీ వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ కు మాత్రమే 150 కిలోమీటర్ల పరిధి మినహాయిస్తూ క్లాస్ 5.2ను మినహాయించారు. సో మొత్తానికి ఇప్పటికే దాదాపు 253 ఎకరాల భూసేకరణ కోసం కూడా బొల్లికుంట, నక్కలపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి రైతులతోని గత 6 నెలల నుంచి కూడా వరంగల్ జిల్లా కలెక్టర్లు అదేవిధంగా మంత్రులు కూడా భేటీ అయ్యారు. రైతులు 233 మంది రైతులు మొత్తంగా ఈ భూసేకరణ లోపల తమ పంట పొలాలు అదేవిధంగా ఓపెన్ ప్లాట్లు కూడా కొన్ని ఇండ్లు కూడా కోల్పోతున్న పరిస్థితి. వాళ్ళందరితో మాట్లాడారు. వాళ్ళకి పోయినటువంటి భూములకు వాళ్ళకు సంబంధించినటువంటి కాంపెన్సేషన్ కూడా న్యాయబద్ధంగా ఇస్తామని చెప్పడం, అదేవిధంగా 205 కోట్ల రూపాయలను కూడా గత 3 నెలల క్రితమే రిలీజ్ చేయడం జరిగింది. అంటే త్వరితగతిన భూసేకరణ కూడా పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే అనుమతులు నిబంధనలు అడిగిందో వాటికి అనుగుణంగా పూర్తిగా ఏఐకి అప్పచెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక దాదాపు 2 రోజుల క్రితము ఈ క్లియరెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావడంతో వడివడిగా అడుగులు పడే అవకాశం కనిపిస్తోంది. మరొకసారి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కూడా ఈ వారం లోపల వచ్చి మామ్నూరు ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని పరిశీలించి టెర్మినల్స్ కు సంబంధించి నిర్మాణానికి పూర్తి డిపిఆర్ సిద్ధం చేయడమే ప్రస్తుతం ఇప్పుడు ఆర్ఎండ్బి ఆ శాఖ వద్ద పెండింగ్. సో అది కూడా కంప్లీట్ చేసి త్వరలోనే మామ్నూరు విమానాశ్రయానికి సంబంధించి హద్దులు నిర్ణయించి పూర్తిగా దాని అమలు తెచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక మరికొద్ది నెలల్లోనే ఇక్కడ టెర్మినల్స్ అదేవిధంగా పూర్తిగా రన్వే విస్తరణ కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. సో మొత్తానికి గత కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఓరుగల్లు వాసుల కల ఇక్కడ నుంచి విమాన ప్రయాణం చేయాలి. ఎందుకంటే గత నిజాం కాలం నుంచే ఇక్కడ వాయుద్యుత్ విమానాలు నడిచాయి. సో ఎప్పటి నుంచో విమానాశ్రయం ఉన్నా కూడా దాన్ని పునరుద్ధరణ చేయనటువంటి ఒక బాధ వరంగల్ వాసుల లోపల ఉండేది. ఒకవేళ ఈ మామ్నూరు విమానాశ్రయం కనుక అమల్లోకి వస్తే పూర్తిగా ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాలన్నిటికీ కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్, అదేవిధంగా ఓరుగల్లుకు ప్రత్యేకమైనటువంటి టెక్స్టైల్ పార్క్ ఉంది, అదేవిధంగా ఐటీ కారిడార్ గా డెవలప్ కాబోతుంది. సో వీటన్నిటికీ ఇంకా మరింత ముందుకు వెళ్లి పూర్తిగా హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చెందాలంటే ప్రస్తుతం మామ్నూరు ఎయిర్పోర్ట్ అనేది అందుబాటులో చాలా కీలకమైన. సో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడం, స్థానికంగా మంత్రులు కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యేలు కూడా దీనిపై వడివడిగా అడుగులు వేసి 253 ఎకరాలకు సంబంధించిన స్థల సేకరణ కూడా చివరి దశకు వచ్చింది. సో మరికొద్ది నెలల్లోనే కంప్లీట్ గా ప్రాసెస్ పూర్తి చేసి డిపిఆర్లు రెడీ సిద్ధం చేసి రన్వేను ఆ కంప్లీట్ టెర్మినల్ నిర్మాణానికి కూడా అడుగు పడే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి భూమి పూజ కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. సౌమ్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.